యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరు పొందుకుంటారట నూతన బలము? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఒక నూతన బలమే కాదు, దాని తర్వాత పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. మేఘాలు వర్షాలు పడుతున్నప్పుడు గెద్ద ఏం చేస్తుంది తెలుసా? వర్షాలు పడే మేఘాలు పైన మేఘాలు ఉండవు కాబట్టి మేఘాలు దాటుకొని పైకి వెళ్తుంది. అంతరిక్షంలో అది తిరుగుతూ ఉంటుంది, అంటే మేఘాలు పైన, దాని మీద వర్షం పడదు. వర్షం అంతా కింద పడుతూ ఉంటుంది, మేఘాలు కిందే, మెరుపులు, ఉరుములు, వర్షము, భారీ వర్షము, కుండపోత వర్షం వస్తుంటుంది. కానీ గ్రద్దలాగా పడిపోకుండా ఏం చేస్తుంది? అది ఆ మేఘాలు దాటి పైకి వెళ్ళి చక్కగా ఆ గాల్లో ఎగురుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, శ్రమలు, శోధనలు, కారుమబ్బులు కమ్ముకొని అవి ఉరుములు, మెరుపులు వలె నీ మీదకి వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించి దేవుని కొరకు ఎదురు చూస్తూ మొరపెడుతున్నట్లయితే ప్రభు నిన్ను అక్కడే ఉంచడు. ఆ స్థితి నుండి పైకి తీసుకెళ్ళి పైన ఆత్మీయ ఆనందమును, ఆత్మీయ సంతోషాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. అందుకే పక్షిరాజు వలె రెక్కలు చాపి నువ్వు పైకి ఎగురుతావంట. పక్షిరాజు అన్నప్పుడు 3 కానీ 4 నెలలు ఈగల్ అడవిలోకి, కొండల్లోకి వెళ్ళిపోతుంది. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుంటుంది. ముందు తన ముక్కుతో ఉన్న ఎంట్రుకలన్నీ పీకేసుకుంటుంది. ఈ పాత బ్రతుకు నాకు వద్దు అని తొలగించుకుంటుంది. తర్వాత పాత ముక్కు కూడా వద్దంట, ముక్కుని వేసి కొడుతుంది. దేనికి? రాయికేసి కొడుతుంది. కొట్టి 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 అది చిట్లిపోయి ముక్కు కూడా ఊడిపోతుంది, ముందు కొన ఊడిపోతుంది. ఇక తినడానికి అవకాశం ఉండదు, లేకపోతే తినలేదు. గోర్లు ఉంటాయి వీళ్ళకి, ఆ గోర్ల సహాయం ద్వారానే పట్టుకుంటుంది అన్నిటినీ. ఆ గోర్లు కూడా పీకేస్తుంది బలంతో. గోర్లు పోయాయి, దానికి ఉన్న వెంట్రుకలన్నీ, రెక్కలకు ఉన్నవన్నీ ఊడిపోయాయి. ఇక ఉన్న మిగిలిన ముక్కు, దాన్ని కూడా రాయికేసి కొడుతుంది. మొత్తం అన్నీ పోయాయి. పాతవన్నీ పోగొట్టుకొని ఈ 3 నుండి 4 నెలల వరకు ఎదురు చూస్తుందట. దేని కొరకు తెలుసా? క్రొత్త ఈకలు రావాలని, క్రొత్త రెక్కలు రావాలని, క్రొత్త ముక్కు రావాలని, క్రొత్త గోర్లు రావాలని, నూతనంగా మారాలని ఆ దేవుడు పెట్టిన శిష్టాన్ని అది అంగీకరించి అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుందట. తిండి కోసం పరిగెత్తదు, ఉపవాసం. అనండి గట్టిగా, ఉపవాసం. సృష్టికర్త అయిన దేవుడు వైపు ఎదురు చూస్తూ, అయ్యా నాకు కొత్త గోర్లు కావాలి, నూతన బలము కావాలి, నూతన శక్తి కావాలని. తర్వాత ఆటోమేటిక్గా నూతన వెంట్రుకలు వచ్చేస్తాయి, దానికి ఉన్నటువంటి ఈకలన్నీ నూతనంగా రెక్కలు వచ్చేస్తున్నాయి. తర్వాత ముక్కు కూడా పెరుగుతుందండి, దాని ముక్కు, గోర్లు కొత్తగా వస్తాయి, శక్తి పొందుకుంటుంది. 3 నుండి 4 నెలల తర్వాత అది రెక్కలు ఆడించగా పైకి ఎగరగలుగుతుంది. ఇంతకుముందు లేని నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో అది ఎగురుకుంటూ మళ్ళా ఆహారం తీసుకోవడానికి వచ్చేస్తుంది. ఇది పూర్తిగా పాతది గతించిపోయి ఏమైపోయింది చెప్పండి? త్వరగా క్రొత్తగా మారిపోయింది. మీరు ఎంతమంది బల్లి తనకున్న పై చర్మాన్ని విడవడం చూశారు? పాము కుసం విడవడం చూశారా? పాము, జంతువులు పై చర్మాన్ని వదిలేస్తున్నట్టు దేవుడు మనల్ని పాత హృదయాన్ని వదిలేయమంటున్నాడు, పాత మనసును వదిలేయమంటున్నాడు, పాత క్రియలు విడిచిపెట్టమంటున్నాడు, పాత బతుకును వదిలేయమంటున్నాడు, పాత స్నేహాలు కూడా వదిలేయాలి. మీ వాట్సాప్లో పాత ఫ్రెండ్స్ ఉన్నారా? పాత ఫ్రెండ్స్ గ్రూపుల్లో మళ్ళీ జాయిన్ అయ్యారా? ఎప్పుడో కాలేజ్ ఫ్రెండ్స్, ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఆ గ్రూపులో నెమ్మదికి బయటికి రండి. ఎందుకంటే వాళ్ళు మార్పు లేని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, ఈ అనుభవం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు పాత మాటలే మాట్లాడుతూ మీకు పాత కబుర్లన్నీ పంపిస్తూ వాళ్ళకున్నటువంటిదంతా మీకు అంటిస్తూ ఉంటారు. మీరు పాత స్నేహితులు కదా అని ప్రేమిస్తూ ఉంటే ఐగుప్తులోనికి వెళ్ళినట్టుగా కనానుకు దేవుడు తీసుకెళ్తుంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు గురించి ఆలోచించి వెనక్కిపోయారట, నష్టపోయారు. స్నేహము, పరిచయం ఓకే, హా అంట అనండి, ఎలా ఉన్నారు, బాగున్నారని. కానీ పాత ఫ్రెండ్స్ అంతా వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని వీడిని కూడా జాయిన్ చేసుకున్నారు. మా ఫ్రెండ్సే కదా అని జాయిన్ అయ్యాడు. ఒకసారి ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నాం రండిరా స్కూల్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వెళ్ళాడు. మందు తాగమని మందు పార్టీ చేస్తే నేను తాగనంటే మా కోసం తాగు, చెప్పండి, నీ కోసం తాగొద్దు, ఎవరి కోసం? తాగను అంటే వాడిని అందరు కలిసి పట్టుకొని నోరు తెరిచి ఏం పోసారట? మత్తు తాగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత రకరకాల వాటిలో తోసివేశారు. దేవుని బిడ్డలారా గమనించారా? దేవుడిచ్చిన రక్షణ కోల్పోవద్దు.
ఈరోజు దేవుని కొరకు ఎదురు చూస్తే మీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? నూతన బలం. గట్టిగా చెప్పండి, నూతన బలం. తర్వాత పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం మీ అందరికి ప్రభు దయచేయును గాక. అడగండి ప్రతిరోజు, ప్రభు నా జీవితంలో నేను పైకి రావాలని ఆశపడుతున్న చేయతే, నేను ఆశపడుతున్నా మీరు పైకి రావాలని. వ్యాపారంలో పైకి రావాలి, ఆత్మీయతలో పైకి రావాలి, విశ్వాస జీవితంలో పైకి రావాలి, ప్రార్థనా జీవితంలో పైకి రావాలి, భక్తిలో పైకి రావాలి, పరిశుద్ధతలో పైకి రావాలి, సంపాదించుట్లో పైకి రావాలి, దేవుని సేవకిచ్చుట్లో పైకి రావాలి, పైకి రావాలి అనే కృప దేవుడు మీకు అందరికి దయచేయును గాక. మీ పిల్లలకు దయచేయును గాక. మీ పిల్లలు పై చదువులు చదువుటకు దేవుడు శక్తిని దయచేయును గాక. ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో మీ జీవితంలో, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా, దేవుడైన ప్రభు రెక్కలు చాపి పైకి ఎగిరి అనుభవాన్ని నీకు నీ కుటుంబానికి యేసు నామములో దయచేయును గాక. అలేక పరిగెడతారట, అలసిపోకుండా నీ జీవితంలో ముందుకు పరిగెడతావు. అలసిపోయానండి, ఇక నా జీవితంలో నా వల్ల కాదు, నా పిల్లల్ని మార్చలేకపోతున్నాను, నా కొడుకుని మార్చలేకపోతున్నాను, కూతుర్ని మార్చలేకపోతున్నాను, ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, మరి ముందుకు ఈదలేకపోతున్నాను, ఈ సమస్యలను దాటుకోలేకపోతున్నా, అలసిపోయాను అంటున్నావా? ప్రభు ముందే వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నా అంటే, అలసిన వానికి ఏమిస్తాడ? బలం ఇస్తాడు. అలసిపోక పరిగెత్తే కృపదేవుడు మీకు దయచేయును గాక. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. సమస్యలు నీ మార్గంలో, సమస్యలు నువ్వు పడిపోవు. నీవు పడిపోకుండా దేవుడు కృపనిచ్చి నిలబెట్టును గాక. ఏ విషయంలో అలసిపోయావో, ఏ విషయంలో సమస్యలిపోయావో, ఏ విషయంలో నువ్వు బాగా కృంగిపోయి ఉన్నావో, దేవుడు ఆ విషయంలో నీ బ్రతుకులో మార్పును తెచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలో కనిపెట్టే కృపనిచ్చావు నాయన. వేకువజామున లేచి ప్రార్థించే అనుభవాన్ని మాకు ఇచ్చావు. ఈ అనుభవం ఇచ్చావంటే ఈ 4 అనుభవాలు కూడా మాకు ఇవ్వబోతున్నావు నమ్ముచున్నావు. నీ ప్రజలకు నూతన బలం పొందే అనుభవం దయచేయి. వారు ఏ స్థితిలో ఉన్నా బలహీనులకు బలమనిస్తాను వాగ్దానం చేస్తున్నావు. కృంగిపోయే వారిని లేవనెత్తన్నావు తండ్రి. పక్షిరాజు వలె పైకి ఎగిరి అనుభవిస్తున్నావు. వారు అన్ని రకాల పరిస్థితుల్లో వారు పైకి లేపబట్టుకు సహాయం దయచేయండి. వారు ఆ ప్రమోషన్ మీ యొద్ద నుండి పొందుకోవాలి. హెచ్చు నీ యొద్ద నుండి వస్తుందని, ఘనత మీ యొద్ద నుండి వస్తుంది. రెట్టింపు ఘనతనిస్తాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు, అలసిపోకుండా దేవునితో నడిచే కృపనివ్వండి. ప్రార్థనలో అలసిపోకుండా సాయం చేయండి. వాక్యం చదవడంలో మేము అలసిపోకూడదు. ఉదయకాలం లేచి ప్రార్థించడంలో మేము అలసిపోకూడదు. ప్రతి రాత్రి ప్రతి ఉదయం మనం దేవుని సన్నిధిలో వాక్యంతో గడిపే విషయంలో అలసిపోకుండా నీతో నడిచే కృపనివ్వని, హానోకు వలె ఎత్తబడే కృప కూడా మాకు దయచేయమని, ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. కృపగల దేవుని హస్తము మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం చదువుకోండి. యెహోషువ గ్రంథం 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి
మీ కుటుంబాన్ని ఆస్వాదించి బలపరచును గాక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. Deuteronomy chapter 16 verse 15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులను మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయునుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.